డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కొండబద్దల్ ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, రేపు కూటమి విజయం సాధిస్తే బీజేపీ చంద్రబాబు నాయుడిని సీఎంని కానిస్తుందా? ఇలాంటి ప్రశ్న నేను ఒకటి అడగగానే అందరికీ కోపం వచ్చేస్తుంది. వెంటనే కుండబద్దలకి ఏం పని లేదు, ఏదో ఒకటి వీడియోలు చేయటం కోసం ఏదో ఒక అనుమానం పెడుతూ ఉంటాడు. బీజేపీ మీద పడి ఏడవటమే ఈ కుండబద్దల పని అని తిట్టుకునే వాళ్ళు చాలామంది ఉండొచ్చు. అసలు థంబ్నెయిల్ చూసి కామెంట్లు పెట్టి వెళ్ళిపోయేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, లోపల వీడియోలో ఏం చెప్పానో కూడా చూసుకోకుండా. ఇక ఈ అనుమానం రావటానికి కుండబద్దలకు కూడా ఏదో ఒక బేస్ ఉంటుంది కదా. అలాంటిదే అమిత్ షా మాట్లాడిన కొన్ని మాటల్ని నేను మీకు వినిపిస్తాను. అది విన్న తరువాత నిజంగా ఇలాంటి అనుమానం వస్తే ఏం చెయ్యాలి, చంద్రబాబు నాయుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు అనేది ప్రజలుగా మనం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందిగా. అలాంటిది ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్న ఈ తరుణంలో రేపు 4వ తారీఖున కౌంటింగ్ అయిపోయిన తర్వాత కూటమి విజయం సాధిస్తే ఏం జరగబోతోంది, ఒకవేళ చంద్రబాబు నాయుడు సీఎం అయినా ఎక్కువ కాలం ఆయన మనగలుగుతాడా లేదా అనే అనుమానం కూడా పెట్టుకుని మాత్రమే చూడాల్సిన అవసరం ఉంది. అన్నిటినీ ఈ వీడియోలో నేను మీకు సవివరంగా వివరించబోయే ముందు మన కుండబద్దల ప్రేక్షకులందరికీ నా మనవి, వీడియో నచ్చితే గనుక ఖచ్చితంగా లైక్ చేయండి, మరొక 10 మందికి షేర్ చేయండి. ఇక అసలు విషయంలోకి వెళ్ళబోయే ముందుగా అమిత్ షా ఏం మాట్లాడాడు అనేది నేను మీకు ఒక చిన్న వీడియో చూపిస్తాను, చూడండి. इस चुनाव में आप कुछ साथी भेज दीजिए, मैं बताता हूं ये भगवंत मान की सरकार यहां भाजपा के विजय के बाद लंबा चलने वाली नहीं है, लंबा चलने वाली नहीं है। पंजाब में इस चुनाव में आप कुछ साथी भेज दीजिए, मैं बताता हूं ये भगवंत मान की सरकार यहां भाजपा के विजय के बाद लंबा चलने वाली नहीं है, लंबा चलने वाली नहीं है। చూశారు కదా ఆ వీడియోలో అమిత్ షా మాటల యొక్క సారాంశం ఏమిటి అనంటే, పంజాబ్లో ఇప్పుడు జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎక్కువ సీట్లు మాకిచ్చి మమ్మల్ని పంపించారనంటే, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మళ్ళీ ఏర్పాటు చేస్తే, మేము గనక అధికారంలోకి వస్తే ఇక్కడ భగవంత్ మాన్ కి సర్కార్ లంబా చల్నే వాలీ నహీ హే అంటున్నాడు. అంటే భగవంత్ మాన్ ఆయన అధికారాన్ని ఎక్కువ రోజులు ఉంచం, ఏదో రకంగా తీసేస్తాం అనే కదా దాని సారాంశం. ఒక్కసారి పంజాబ్లో జరిగిన ఎలక్షన్ల గురించి, అసెంబ్లీ ఎలక్షన్లో 117 స్థానాలకు గాను 92 స్థానాలు ఆప్ సాధించి భగవంత్ మాన్ అక్కడ సీఎం అయ్యాడు. మరి ఆయన సర్కార్నే ఎక్కువ కాలం ఉంచము అని అంటూ ఉన్నారంటే ఏం చేస్తారు అధికారంలోకి వచ్చినాక? వీళ్ళు అధికారంలోకి వస్తాం అని తెలిస్తే వీళ్ళ యాటిట్యూడ్ మొత్తం మారిపోతుంది. ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు తోటి వీళ్ళు వ్యవహరించిన వ్యవహార శైలి మొత్తం మళ్ళీ మటుమాయం అయిపోయి మళ్ళీ పాత బీజేపీ నాయకులు బయటకు వస్తారు అని అంటే, చంద్రబాబు నాయుడికి మా బీజేపీకి కానీ ఎన్డీఏకి ద్వారాలు పర్టికులర్గా మూసివేయబడ్డాయి, జీవితంలో తెరవం అని చెప్పిన ఆ రోజులు గుర్తు తెచ్చుకొని ఆ రకమైన యాటిట్యూడ్గా మారిపోయే అవకాశం ఉంటుంది. అసలు మహారాష్ట్రలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ శివసేన కలిసి ఎన్డీఏ ఒక కూటమిలాగా వాళ్ళు పోటీ చేశారు. అవతల శరద్ పవారు కాంగ్రెస్ కలిసి యూపీఏ మరొక కూటమిగా పోటీ చేశారు. ఎక్కడ ఎవరికి సరైన మెజారిటీ రాలేదు. అంటే ఇక్కడ ఎన్డీఏలో 105 సీట్లతోటి బీజేపీకి ఎక్కువ వచ్చాయి, 56 సీట్లతోటి శివసేనకు కూడా ఒకంత మంచి మెజారిటీ వచ్చినట్టుగా ఉంది. మొత్తం ఎన్డీఏకి మెజారిటీ వస్తే, కానీ అక్కడ ఒక చిన్న మెలక పెట్టాడు శివసేన ఉద్ధవ్ ఠాక్రే, సీఎం సీటు తనకే కావాలి అని. ఇవ్వదలుచుకుంటే ఇవ్వచ్చు, లేదంటే మానేయచ్చు. కాదు అనంటే ఎక్కడ ఈయన వెళ్ళిపోయి ఎన్డీఏలోంచి బయటకు వెళ్ళిపోయి అటు కాంగ్రెస్ శరద్ పవార్ కూటమితోటి కలిసిపోయాడంటే వాళ్ళు గవర్నమెంట్ పెట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కాబట్టి శివసేనని షిండే ద్వారా 2గా చీల్చవతల పాడేశారు. ఎప్పటి నుంచో ఉన్న పార్టీ వీళ్ళ దెబ్బకి నాశనం అయిపోయింది.
శివసేనని షిండేకి వచ్చే విధంగా కూడా మొత్తం ఏర్పాట్లు చేయటం జరిగింది. మెజారిటీ ఆఫ్ అటే ఉన్నట్టుగా వాళ్ళు ఇక షిండే వర్గం ఇక బీజేపీతో కలిసి ఫడ్నవీస్ని అక్కడ సీఎం చేసి అధికారంలోకి రావటం జరిగింది. కానీ ఇక్కడ నష్టపోయింది ఎవరు? ఎన్డీఏలో ఉండి వాళ్లతోటి స్నేహం చేసిన పాపానికి ఉద్ధవ్ ఠాకరే నష్టపోయాడు. ఇక్కడ సీఎం ఇవ్వదలుచుకోకపోతే దాన్ని నచ్చ చెప్పాల్సిన అవసరం ఉంది. ఇలాగా రెండుగా చీల్చేసి అసలు ఉద్ధవ్ ఠాకరే అనేవాళ్ళు లేకుండా చేసేద్దామని చేసే ప్రయత్నంలో మహారాష్ట్రలో అలాంటిది ఒక చీలిక ఒకటి ఏర్పడింది. బీజేపీ నాయకులు అని అంటేనే, అందున యాక్చువల్గా ఇప్పుడున్న బీజేపీ మోడీ అమిత్ షాలు అంటేనే ఇదే పని చేస్తారు. ఇక పంజాబ్ విషయానికి వస్తే 92 సీట్లతోటి అధికారాన్ని, అంటే ఆల్మోస్ట్ ఆల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గెలిచినంత భారీ మెజారిటీ తోటి గెలిచాడు అక్కడ భగవంత్ మాన్. మరి ఇక ఆయన సర్కారే లంబా చల్నే వాలి నహీ హే అంటే ఇక మనం ఏం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది? మరి ఇదే మోడల్ని మనం ఆంధ్రప్రదేశ్లో అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదా? సరే, ఇక్కడంటే చంద్రబాబు నాయుడు ఎక్కువ స్థానాల్లో పోటీ చేశాడు కాబట్టి ఇప్పుడు ఉన్న కొన్ని లెక్కల ప్రకారంగా టీడీపీకే సొంతగా మెజారిటీ వస్తుంది, అధికారాన్ని అలాగనే కైవసం చేసుకోగలిగినంత బలం వస్తుంది అని ఆశిస్తున్నారు. కాబట్టి అటు బీజేపీకి కానీ వాళ్ళతో ఉన్న మరొక పార్టీ జనసేనకు కానీ ఎక్కువ సీట్లు కూడా లేకపోబట్టి మరి ఇక్కడ చంద్రబాబు నాయుడిని సీఎంని కానిచ్చినప్పటికీ ఎంతకాలం ఉంచుతారు? చంద్రబాబు నాయుడు మీద అంత ప్రేమ ఉందా? వాళ్ళని 5 సంవత్సరాల పాటు ఆయన సర్కారే నడవనిచ్చే అంత అవకాశాలు ఉన్నాయా అనంటే మోడీ కానీ అమిత్ షా కానీ ఎప్పుడైనా ఏమైనా చేస్తారు అని చెప్పటానికి ఇదే తార్కాణం. దీనికి ముందు కూడా ఇలాంటివే జరిగినాయి. 2014 నుంచి 2019 వరకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పైసా వెదల్చకుండా ఆల్రెడీ ఎన్డీఏలోనే బీజేపీ వాళ్ళు కొంతమంది ఇక్కడ మంత్రులుగా ఉండి, టీడీపీ వాళ్ళు పైన కేంద్రంలో మంత్రులుగా ఉండి కూడా మనం ఎటువంటి స్పెషల్ స్టేటస్ కానీ మరేది కానీ సాధించుకోలేకపోయాం. సరే, స్పెషల్ స్టేటస్ని కాదనుకుని స్పెషల్ ప్యాకేజీకి చంద్రబాబు నాయుడు ఒప్పుకున్నాడు అనుకున్నా కూడా ఆ స్పెషల్ ప్యాకేజీలో కూడా స్పెషల్ పర్పస్ వెహికల్ అని ఒక మెలక పెట్టి దాన్ని కూడా రాకుండా చేసేశారు. ఇక దాని తరువాత జగన్మోహన్ రెడ్డిని ఎలాగైనా సరే, ఎందుకంటే ఆయన మీద బోల్డ్ సిబిఐ ఈడీ కేసులు ఉన్నాయి కాబట్టి ఆయన పిలక వాళ్ళ చేతిలోకి చిక్కించుకుంటే వాళ్ళు ఆడిచ్చినట్టల్లా ఆడుతూ ఉంటాడు. ఎక్కడ కావాలంటే అక్కడ ఏం కావాలంటే అవి చేసే పనులకి ఈయన ఏమాత్రం వెనకాడడు అని తెలుసుకున్న తరువాత ఎక్కువగా 2014 నుంచి 19 వరకు జగన్మోహన్ రెడ్డితో స్నేహం చేసి ఆయన గెలుపుకి వీళ్ళు భయంకరమైన కారణమయ్యారు. అయిన తర్వాత 19 నుంచి ఇప్పుడు 24 వరకు ఏం జరిగిందో మనం చూసాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎన్ని అప్పులు తీసుకొచ్చి పెట్టారో. వీటన్నిటినీ క్రోడీకరించుకున్న తర్వాత ఇప్పుడు బీజేపీ ఈ మోడీని కానీ అమిత్ షాని కానీ ఎలా నమ్మగలుగుతాం? చంద్రబాబు నాయుడిని అసలు సీఎంని కానిస్తారా? ఒకవేళ అయినా కూడా 6 నెలల్లో ఉద్వాసన బలికి ఇంటికి పంపిస్తారా అనే అనుమానానికి ఇదే కదా తార్కాణం. ఇదే ఈరోజు కుండబద్దలు.